ఎఫ్సిఆర్ఏను కేంద్ర ప్రభుత్వం రెన్యువల్ చేయాలని పెద్ద ఎత్తున శాంతియుత ర్యాలీ చేపట్టడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు విన్సెంట్ ఫాదర్ ఫెర్రర్ గారికి ఈరోజు దండ వేసి నివాళులు అర్పించడం జరిగింది. ఇందులో భాగంగా ఈరోజు కేంద్ర ప్రభుత్వం గవర్నమెంట్ వచ్చిన వెంటనే ఎఫ్సిఆర్ఏను ఆర్డీ సంస్థ ఎఫ్సిఆర్ఏను రెన్యువల్ రద్దు చేయడం జరిగింది. అందులో భాగంగా దళిత గిరిజన ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఒక్కటే డిమాండ్ చేస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం ఎఫ్సిఆర్ఏను వెంటనే రెన్యువల్ చేయాలా, చేయలేని పక్షంలో దళిత గిరిజన ప్రజా సంఘాల ఆధ్వర్యంలో దశల వారీగా ఉద్యమాలు ఉధృతం చేస్తామని తెలియజేస్తున్నాం. అంతేకాకుండా ఆర్డిటి సేవా సంస్థ అనేది ఎంతోమందికి పేదలకు అన్నము ఎవరు గవర్నమెంట్లు కూడా ఏ గవర్నమెంట్ కూడా చేయలేని సేవ చేసిందంటే ఒక ఆర్డిటి సంస్థ. అలాంటి ఆర్డిటి సంస్థను ఈరోజు నిర్వీర్యం చేస్తుంది కేంద్ర ప్రభుత్వం. అలాంటిది ఈరోజు వెంటనే రెన్యువల్ చేయలేని పక్షంలో కేంద్ర ప్రభుత్వానికి దళిత గిరిజన ప్రజా సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై భీమ్, జై. నా పేరు బండారు గులాయప్ప. ఈరోజు శాంతియుత ర్యాలీ ఆర్డిటి సంస్థ నందు కలెక్టర్ ఆఫీస్ వరకు పోవడం తెలియజే. ఈరోజు ఈ రెండు రాష్ట్రాలు ఏపీ తెలుగు రాష్ట్రాలు రెండు మరి అంతో ఇంతో కాస్తో బాగున్నాయంటే కేవలం ఆర్డిటి సంస్థ కొద్దిగా చెయ్యి పట్టి ఆదుకోవడం వల్లే ఎంతోమంది రైతులకు కానీ చిన్నపిల్లలకు కానీ ఈ యొక్క పల్లెలు ఏవైతే ఉన్నాయో ఈ పొద్దు ఇల్లు కానీ ప్రతి ఒక్కటి ఆర్డిటి సంస్థ అనేది సాయం అనేది అందించింది. అలాంటి సంస్థని ఈ పొద్దు నిర్దాక్షిణంగా మరి ఎఫ్సిఆర్ఐని బ్లాక్ చేయడం అనేది చాలా అవివేకతనము. దయచేసి ఎఫ్సిఆర్ఐని మీరు మరీ రెన్యువల్ చేయకపోతే పెద్ద ఎత్తున మళ్ళీ ప్రజా సంఘాలన్నీ పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని ఈ యొక్క సమావేశంలో తెలియపరుస్తున్నాను.